ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు, అందరు మనసులో ఒకే బాబా. ఇదే సంలగ్నత అనే ఆత్మిక జ్యోతి వెలిగిస్తుంది అని అంటున్నారు. ఒకే ప్రపంచం, ఒకే భాష, అందరు మనసులో ఒకే బాబా. ఇదే మీ యొక్క ఆత్మిక జ్యోతిని వెలిగిస్తుంది అని పరమాత్మ అంటున్నారు. మరి వాక్యాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? ఈరోజు ముత్తాతలకే తాత, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదరు మరియు భగవంతుడైన తండ్రి గాడ్ ఫాదరు తన అతి మధురమైన అతి ప్రియమైన పిల్లలకు మనసుతో ఆశీర్వాదాలని శుభాకాంక్షలు ఇస్తున్నారు. బాబ్దాదాకి తెలుసు ప్రతి ఒక్క గారాబ బిడ్డ ఎంతో శ్రేష్టమైన మరియు మహానాత్మ అని. ప్రతి బిడ్డ యొక్క మహానత మరియు పవిత్రత బాబా దగ్గరికి నెంబర్ ప్రకారంగా చేరుతుంది. ఈ రోజు అందరూ విశేషంగా కొత్త సంవత్సరం జరుపుకునేటందుకు ఉత్సాహ ఉల్లాసాలతో వచ్చారు కదా. ప్రపంచక మానవులు ఆరిపోయిన దీపాలను లేదా క్రొవ్వొత్తులను వెలిగించుకొని పండుగ జరుపుకుంటారు. వారు వెలిగించుకొని జరుపుకుంటారు, కానీ బాబ్దాదా వెలిగి ఉన్న లేదా లెక్కలేనని దీపాలతో కొత్త సంవత్సరం జరుపుకుంటున్నారు. ఆరిపోయిన వాటిని వెలిగించటం లేదు, మరి వెలిగించి మరల ఆర్పటం లేదు. ఈ విధంగా లక్షల సంఖ్యలో వెలిగి ఉన్న ఆత్మిక జ్యోతుల సమూహంతో కొత్త సంవత్సరం జరుపుకోవడం బాబా మరి మీరు తప్ప మరెవరు జరుపుకోలేరు. వెలుగుతో ఉన్న దీపాలు సమూహం యొక్క దృశ్యం ఎంత సుందరంగా ఉంది. అందరూ ఆత్మిక జ్యోతి ఒకే రకంగా వెలుగుతూ ఉంది. అందరి మనసులో ఒకే బాబా. ఇదే సంలగ్నత ఆత్మిక జ్యోతిని వెలిగిస్తుంది. ఒకే ప్రపంచం, ఒకే సంకల్పం, ఏకీరస స్థితి. ఇదే జరుపుకోవటం, తయారు చేయటం అంటే ఇదే. వీడ్కోలు మరి శుభాకాంక్షలు రెండిటి సంగమ సమయం ఇది. పాత వాటికి వీడ్కోలు, కొత్త వాటికి శుభాకాంక్షలు. ఈ సమయానికి అందరూ చేరారు. అందువలన పాత సంకల్పాలు, పాత సంస్కారాలు, వీడ్కోల కొరకు శుభాకాంక్షలు కూడా మరియు కొత్త ఉత్సాహ ఉల్లాసాలతో ఎగిరేటందుకు కూడా శుభాకాంక్షలు అని బాబా అంటున్నారు. ఓం శాంతి.